ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్టాక్లో ఒక 5%, 10%, 15% ర్యాలీ అయిన తర్వాత మనం ఎప్పుడు బై చేయాలి? చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఆ రోజు కనుక ఒక 8 to 10% పెరిగిందనుకోండి, ఇమీడియట్గా దాంట్లో ఎంట్రీ అనేది తీసుకుంటారు. బట్ ఇక్కడ చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు. అవంతి ఫీడ్స్ అనేది ఇక్కడ చూసుకోండి 657 అరౌండ్లో క్లోజ్ అయినటువంటి స్టాక్. సో నెక్స్ట్ డే ఒక గ్యాప్ అప్, అంటే ఆల్మోస్ట్ 8% అప్లో ఓపెన్ అయినటువంటి స్టాక్ ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 17% అప్రాక్సిమేట్లీలో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ డే ఏం జరిగింది? ఒక ప్రాఫిట్ బుకింగ్. సో మీరు చూసుకోవచ్చు, నెక్స్ట్ డే ఒక ప్రాఫిట్ బుకింగ్ చూసుకున్నారు కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఒక చిన్న క్యాండిల్స్ అనేవి ఏర్పడతాయి, ఒక బేస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక స్టాక్ పెరిగింది ఒక 8 to 10%, అది 5% కావచ్చు, 10% కావచ్చు, 15% కావచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఎంట్రీ తీసుకోకూడదు, ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంటుంది. ఇంకొక ఈ ఫేజ్ 3 అనే స్టాక్ లో ఇక్కడ క్లోజ్ అయినటువంటి స్టాక్ 450లో క్లోజ్ అయినటువంటిది ఓపెన్ వచ్చేసి 474 ఓపెన్ అయింది, అంటే 5% అప్రాక్సిమేట్లీ 4.65% ఓపెన్ అయినటువంటి స్టాక్. సో ఆ రోజు చూడండి 20%లో క్లోజ్ అయింది. సో తర్వాత జరిగింది ఏంటి? 545లో క్లోజ్ అయినటువంటి స్టాక్. సో నెక్స్ట్ డే ఓపెన్ వచ్చేసి 568లో అయింది. నిన్నటి నుండి 452లో ఉన్నటువంటి స్టాక్ 568కి వెళ్ళిపోయింది, అంటే నెక్స్ట్ డే మార్నింగ్. సో అప్పటి తర్వాత ఏమి జరిగింది? మనం మాట్లాడుకున్న విధంగా ఇదిగోండి ఒక ప్రాఫిట్ బుకింగ్, 2 క్యాండిల్స్ ఏర్పడ్డాయి. 412 రూపీస్లో క్లోజ్ అయినటువంటి స్టాక్ ఓపెన్ వచ్చేసి 2%లో అయినటువంటి స్టాక్ ఆల్మోస్ట్ ఆ రోజు 19% వరకు వెళ్ళింది, అంటే క్లోజింగ్ మాత్రం 16లో అయింది. సో నెక్స్ట్ డే జరిగింది ఏంటి? మళ్ళీ ఒక ప్రాఫిట్ బుకింగ్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక స్టాక్ ఒక 5%, 10%, 15% పెరిగినటువంటి స్టాక్లో మనము ఇమీడియట్గా ఎంట్రీ అనేది తీసుకోకూడదు. దాంట్లో ఏంటంటే ఒక ప్రాఫిట్ బుకింగ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే లోవర్లో ఉన్నారో హైయర్లో అమ్మే అవకాశం ఉంటుంది. అది ట్రాప్ కూడా కావచ్చు. అందుకే మనము పుల్ బ్యాక్ వరకు వెయిట్ చేస్తాము. ఇప్పుడు ప్రైస్ ఇదిగోండి ఈ జోన్ దగ్గరకు వచ్చింది. సో ఇంతకుముందు ఇది ఒక రెసిస్టెన్స్, ఈ జోన్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక కన్సల్టేషన్లో ఫామ్ అయ్యి అక్కడ నుండి పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. పుల్ బ్యాక్ వరకు వెయిట్ చేయాలి. అండ్ స్పెషల్లీ దీంట్లో ఏంటంటే, ఏదైనా ఒక స్టాక్ మంచిగా ర్యాలీ అయినప్పుడు దాంట్లో మనము డెలివరీ పర్సెంటేజ్ అనేది చెక్ చేసుకోవాలి. డెలివరీ కనుక ఉంటే అది జెన్యూన్ ర్యాలీ అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూమ్ కూడా చూసుకోవాలి. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.